సామెతల గ్రంథంలో చక్కని మాట ఉంటది. 27వ అధ్యాయంలో 19వ వచనం. నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనసునకు మరి ఒకని మనసు కనబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనసునకు మరి ఒకని మనసు కనబడును. అస్సలు నిన్ను చూస్తుంటే కోపం వస్తుంది, నిన్ను చూస్తుంటే రెక్కేయాలనిపిస్తా ఉంది, నిన్ను చూస్తుంటే కొట్టేయాలనిపిస్తా ఉంది. ఎందుకు ఒకరిని చూస్తే ఒకరు కొట్టేయాలనిపిస్తుంది? ఎందుకు కోపం వస్తుంది? ఎందుకండి ఉద్రేకం వస్తూ ఉంది? ఎందుకు తట్టుకోలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది? ఎదుటి వానిలో ఉన్న ఆలోచనలు ఆ ఎదుటి మనిషికి, చూసేటువంటి మనిషికి అర్థమైనప్పుడు ఎదుటి మనిషిని ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు? తట్టుకోలేక ఈరోజు ఏం చేస్తూ ఉన్నారండి? కక్ష అనేటువంటిది కసిగా మనుషుల్ని ప్రవర్తిస్తూ ఉన్నారు. కారణం, నీటిలో ముఖము కనబడినట్లుగా ఒకని మనసునకు మరొకరి మనసు ఏం చేస్తూ ఉంటుందంటే, నా మాట అక్కడ మాట కనబడును. కనబడినప్పుడు మరి బాధే కదా, ఇబ్బందే కదా. ఎందుకంటే హృదయంలో ఉన్నటువంటిది ముఖములో కనపడతా ఉంటది. కాబట్టి నీటిలో ముఖం పెట్టినప్పుడు ఏముంటది? అలాగూ కనపడినట్లుగా తేటగా స్పష్టంగా కనపడుతుంది. ఒకరి మనసులోది మరొకరి, అక్కడ రాయబడింది కదా, నీటిలో ముఖమునకు ముఖము కనబడినట్లు ఒకని మనసునకు మరి ఒకని మనసు కనబడును. కనుక మన మనసు ఎదుటివారు చూసినప్పుడు యేసయ్య మనసుని గురించి మనం పాడుకుంటాం కదా, వెన్నలాంటిది. ఏమండి? మనసు యేసయ్య మనసు ఎలాంటిదంటే వెన్నలాంటిదంట. మరి మన మనసు ఎలాంటిది చెప్పండి? కఠినంగా ఉండకూడదు కదా, కోపంగా కనపడకూడదు కదా. దేవుని సన్నిధిలో ప్రతి క్రైస్తవుడి యొక్క ముఖంలో తన మనసును చూసినప్పుడు ఎలా ఉండాలంటే, ఇతడు చాలా ప్రశాంతంగా ఉంటాడు, ఇతడు చాలా నిమ్మలంగా ఉంటాడు, ఏమో చాలా నెమ్మదిగా ఉంటది. దేవుని సన్నిధిలో ఆయన మందిరంలోనికి వచ్చినప్పుడు ప్రియులారా, చిర్రుబుర్రులాడుతూ ఉండకూడదు, ఇంట్లో కూడా కస్సు పుస్సులాడుతా ఉండకూడదు. ఎందుకంటే మొదట మనల్ని మనం సాధన చేసుకోవాలి. భక్తి అంటే ఏమిటి? ప్రార్థన జీవితం అంటే ఏంటి? క్రమపరచబడాలా, తేడా లేకుండా దేవుని సన్నిధిలో మనల్ని మనము సరి చేసుకోవాలి. భక్తి అనే దానికి అర్థం ఏమిటంటే, మనల్ని చూసినప్పుడు, మనం వెళ్తూ ఉన్నప్పుడు మనల్ని గూర్చిన ఆలోచన ఎదుటి వారు ఏం చేస్తారు? చెప్పుకుంటారు. అప్పుడు ఈ మొహం చూస్తే ఎప్పుడు అంతేనమ్మా, పేలా లేకపోతా ఉంటాయి అంటారు. మన మొహం పేలా లేకూడదు, ఎప్పుడు ప్రశాంతంగా నిమ్మలంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఒకరి ముఖమునకు మరొక మనసు, ఏమండి, ఒకరి మనసునకు మరొకరి మనసు కనబడును. నీటిలో ముఖము కనబడినట్లుగా ఏమండి, దేవుని సన్నిధిలో కూడా మన మనసు చాలా నిమ్మలంగా ఉండాలి. ఎందుకంటే 28 తీనక్కర్లేదు, యెషయా గ్రంథంలో 3వ వచనంలో ఉంటది కదా, ఎవని మనసు నా మీద ఆనుకొనునో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదును. ఎవరి మీద ఆనుకోవాలి మన మనసు? ఎవరి మీద మన మనసు ఆనుకోవాలండి? ఎవరి మీద మనం గురి పెట్టుకోవాలి? ఎవరి మీద మన ఆశలు పెంచుకోవాలి? ఎవరిని గూర్చి మనం కలలుగనాలి? చెప్పండి. దేవుని గూర్చిన కలలుగానండి, దేవుని గూర్చిన ఆశలు కలిగి ఉండండి. దేవుని గూర్చినటువంటి ఆశ కలిగినటువంటి వారిగా ఆలోచించండి ప్రియులారా. నిజంగా అప్పుడు నీ జీవితంలో నీ ఊహకు మించిన దానికంటే అత్యధికమైనటువంటి సంతోషాన్ని నీ ముఖంలో చూడగలుగుతావు, మనసులో అనుభవిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రియులారా, ఓకే, మన మనసు అనేటువంటి దాన్ని ఎప్పుడు కూడా సాధన చేసుకోవాలండి. ఏమి మనం సాధన చేస్తూ ఉన్నాం? పాటలు పాడటం సాధన చేయటం కాదు, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవటం సాధన చేయటం, ఇవన్నీ వ్యక్తిగతం. ఆత్మీయతలో ఉన్నటువంటి మనిషి నేర్చుకోవలసినటువంటి విషయాలు. మొట్టమొదట మనిషిగా సాధన చేయాల్సింది మనసును ప్రియులారా. ఆ తదుపరి చక్కగా
ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, పాటలు పాడటం నేర్చుకోవాలి, సాక్ష్యం చెప్పటం నేర్చుకోవాలి, పరిచర్య చేయటం నేర్చుకోవాలి. ఏమని? దేవుని సన్నిధిలో సువార్త చెప్పటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో అద్భుతమైనటువంటి దేవుని యొక్క శక్తిని మనము అనుభవించేదని. వీటన్నిటికీ ఎప్పుడు మెరుగుదనం వచ్చింది, వీటన్నిటికీ ఎప్పుడు సాక్ష్యం వచ్చింది. సాక్ష్యం అంటే ఈ తల్లి బాగా ప్రార్థన చేసింది, ప్రార్థనా పరురాలు. ఏమండి? ఈ తల్లి చక్కగా పాడింది, ఈ సహోదరుడు చక్కగా మాట్లాడుతున్నారు, ఈ సహోదరుడు చక్కగా పరిచర్య చేస్తారు, చాలా రెస్పెక్ట్గా ఉంటారు, చాలా విధేయతగా ఉంటారు, చాలా క్రమశిక్షణగా ఉంటారు, చాలా పద్ధతిగా ఉంటారు, చాలా నెమ్మదిగా ఉంటారు, చాలా చక్కగా దేవుని సన్నిధిలో ఉంటారని మిమ్మల్ని గురించి చెప్పుకోవాలి అని అంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలి ప్రియులారా? మనలో ఉన్నటువంటి ఆలోచన ఎప్పుడు కూడా దైవికంగా మార్చబడాలి. ఆత్మీయంగా దేవుని సన్నిధిలో మనల్ని మనం ఏం చేసుకోవాలని మార్పు తెచ్చుకోవాలి. దేని కొరకు మరి ఉపవాస దినాలు? చెప్పండి, దేని కొరకు మనం ఈ ఉపవాస దినాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు అని అంటే మన మనసు ఆయన మీద ఆనుకోవాలి. మనుషుల మీద కాదు మనం ఆనుకోవాల్సింది, దేవుని మీద మనము ఆనుకోవాలి ప్రియులారా. హోషేయలో ఉంటది చక్కని మాట, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఈమె. ఎవరంటే ఆవిడ? దేవుని సంఘము. చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని మీద ఎప్పుడైతే మనము ఎవరైతే ఆనుకొని సంఘముగా సమకూర్చబడినప్పుడు దేవుని సన్నిధిలో ఆనుకోవటం ఆయన మీద నేర్చుకుంటారో ప్రియులారా, వారు పూర్ణ శాంతి గలవానిగా కాపాడబడతారు. ఈరోజు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు. కారణం ఎవరై ఉండొచ్చు? దేవుడా? చెప్పండి, కారణం ఎవరై ఉండొచ్చు? దేవుడు కానీ కాదు ప్రియులారా. మనము దేవుణ్ణి అనుసరించే విధానంలో మార్పు మాత్రమే, ఆయన వెంబడించేటువంటి విధానంలో లోపమండి. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మనము పూర్ణ శాంతి గలవానిగా కాపాడబడాలి అని అంటే చూడండి, చక్కని మాట ఉంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం చదవగలరా? పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్న వాడు శ్రేష్ఠుడు. చాలమ్మా. ఎవరికంటే ఎవరు శ్రేష్ఠుడంట? పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతము గలవాడు, పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. ఎంత అద్భుతమైనటువంటి విషయమో చూడండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో సామెతలు, ఆయన సామెతను ఎత్తిపట్టి చెబుతూ ఉన్నాడు. ఈరోజు ఉన్నతమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనము మన మనసునట ఏం చేయాలంటండి? స్వాధీనపరుచుకోవాలట. దేని కొరకు స్వాధీనపరుచుకోవాలి? దేని కొరకు స్వాధీనపరుచుకోవాలండి? ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము 50 రోజులు ఉపవాస దినాలు వచ్చినాయి, ఇది 4వ రోజు. కాబట్టి దేన్ని స్వాధీనపరుచుకోవాలి? మన మనసేమో తిను 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 అనిపిస్తూ ఉంటది. మనకు ఉపవాస దినాలు వచ్చినప్పుడే ఏమంటే రుచికరమైనటువంటి టేస్ట్లన్నీ, రుచికరమైన ఆహార పదార్థాలన్నీ కొన్నిసార్లు మనం వండుకోకపోయినా మన పక్కింటి వారైనా తీసుకొచ్చి మనకేం చేస్తారు? పెడతారు. టీవీ చూడు చూడు అని మనసు లాగుతూ ఉంటుంది. ఏమండి? ఎందుకంటే 7 నుంచి 9 లోపు 4 సీరియళ్ళు వస్తాయి కదా, 4 సీరియళ్ళు వస్తాయి. ఇవన్నీ కాదనుకొని వెళ్ళి మనం ఎక్కడ కూర్చోవాలా? మనసు ఏం చేస్తామంటది? స్వాధీనపరుచుకోలేం కొన్నిసార్లు. ఏది మనం ప్రార్థన చేయాలని మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది మనసు. కానీ మనసును జయించిన వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? నా మట్టికి నేనైతే ఇంకా జయించలా. అనుకున్నవన్నీ ఆత్మచేత చేయలేకపోవటానికి కారణం ఏంటంటే శరీర సంబంధమైనవి కొన్ని ఏం చేస్తూ ఉంటాయి? ఆటంకపరుస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు చేస్తే ఓకే, సంతోషం. మేము నడిపించే ఈ సంఘంలో
మేము చేయలేనిది వారు చేయగలిగి ఉన్నారని మిమ్మల్ని బట్టి ఏదో ఒకరోజు అభినందిస్తాను. ఎందుకంటే మా మనసుని ఇంకా మేము సాధన చేస్తూనే ఉన్నాం. నిజమండి, దేవుని సన్నిధిలో సాధన చేస్తూనే ఉన్నాం. కారణం, మనసుని స్వాధీనపరుచుకోవటం అంత సామాన్యమైన విషయము కాదు. మనం ఏది చేయాలనుకుంటామో అది చేయలేకపోతా ఉన్నాం. ఏది మనము చేయాలి అని దేవుని సన్నిధిలో అనుకుంటూ ఉంటాం. మన మనసు మనల్ని పరితపించేటట్లు చేస్తూ ఉంటది, కానీ మన ఆలోచనలు ఆ దిశగా మనల్ని వెళ్ళని. ఎప్పుడు ఒకదానికి వైరాగ్యం ఎక్కడండి? దేవుని కొరకు వైరాగ్యం కలిగి బ్రతకటం అనంటే లోక సంబంధంగా కాదు ప్రియులరా. ఈ శరీరాన్నే మనం జయించాలి. ఇది ఒక పాపపు ప్రపంచం. మన ముందు ఒక పాపపు ప్రపంచంలో మన శరీరమే ఒక పాపపు ప్రపంచం. ఈ కన్ను, ఈ చెవి, ఈ నోరు, ఈ ముక్కు, ఈ నాలుక, ఇది పాపపు ప్రపంచం. పేతురు గారు అంటారు కదా, ఏమండి, ఇది పాపపు ప్రపంచం. యాకోబు కూడా చాలా చక్కగా వక్కానిస్తూ ఉంటాడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మంచి ఈదుల్లో. దీనిని మనము స్వాధీనపరుచుకోగలిగితే, ఏమండి, సర్వ శరీరమును మనం లోపరుచుకున్న నాలుగును మనము స్వాధీనపరుచుకోలేము. గుర్రానికి కళ్ళెం వేస్తున్నాం కదా, ఎద్దుకి చిక్కం పెడతా ఉన్నాం, కానీ మన నోటికి అదుపుంటుందా? మన నోటికి అదుపుంటుందా ప్రియులారా? చెప్పండి. ఎందుకు? మన నోటికి ప్లాస్టర్ వేసేవాళ్ళు ఎవరు లేరు, కానీ ఒకరికొకరు ఏమంటాం, నీ నోటికి ప్లాస్టర్ వేయాలా అంటాం. కానీ ప్రతిదాన్ని మనం సాధన చేస్తున్నాం, ప్రతిదాన్ని మనం లోపరుచుకుంటున్నాం సృష్టిలో కదా, కానీ మనల్ని మనం లోపరుచుకోలేనటువంటిది ఉంది ప్రియులారా. అదే మనసు. దీన్ని మనం ఏం చేయాలి? ఉపవాస దినాల్లో సాధన చేయాలి. దీన్ని మనము లోపరుచుకోవాలి. ఎంతగా అంటే దేవుని సన్నిధిలో సర్వం మనము కాలిపోతూ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక దైవజనుడు అంటూ ఉన్నారట చాలా సంతోషంగా, గద్దలు ఎక్కడుంటే పీనుగు ఎక్కడుంటే గద్దలు ఎక్కడుంటాయంట. అంటే ఒక వ్యక్తి చచ్చినటువంటి స్థితిలో ఎక్కడైతే ఉంటారో అక్కడ సంఘములోనైనా సేవకుల్లోనైనా ఏముంటదంటండి? ఆశీర్వాదము ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు ఆ పదం నాకు అర్థం కాల. కారణం ఏంటంటే కొంచెం చచ్చి కొంచెం సావకుండా మనం బ్రతుకుతున్నాం. పూర్తిగా చచ్చిపోతే ఏముంటది? ఎక్కడ పీనుగా ఉండును అక్కడ గద్దలు చేంజ్ చేస్తే వాళ్ళతే.